నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బా ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి నా స్టైల్లో సింపుల్గా పప్పుచారు అండి. అది కూడా మునగాకు పప్పుచారు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడానండి. వీక్లీ వన్స్ అయినా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఇంకా రెసిపీలోకి వచ్చేసి ముందుగా అయితే మీరు కందిపప్పుని లైట్గా ఫ్రై చేసుకొని అందులోకి ఒక 2 టమాటాలు వేసుకొని ఇలా మెత్తగా ఉడికించి పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద జాంకాయ సైజ్ అంతా చింతపండునైతే నానపెట్టి తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను మునగాకు తీసుకున్నాను. 1 కప్పు వరకు మునగాకు తీసుకున్నానండి. నేనైతే దంచి వేస్తాను. ఎందుకంటే పిల్లలు ఆకులు అన్నీ కూడా ఏరి పక్కన పెడతారు కదండి. అందుకని చెప్పి అయితే నేను స్మాష్ చేసి అయితే వేస్తానన్నమాట. ఇలా వేస్తే పప్పుచారులోకి కలిసిపోతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అనమాట. అలాగే కూరగాయలు కూడా తీసుకున్నాను. ఉల్లిపాయలు, మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోండి. బెండకాయ, ములక్కాడ, పప్పుచారు, దోసకాయ, నేను వంకాయలు కూడా తీసుకున్నాను. వేసేటప్పుడు కోసి తీసుకుంటానన్నమాట. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పప్పుచారుకి ఒక గిన్నె అయితే పెట్టుకోండి. అందులోకి 1 కప్పు వరకు మీరు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోకి కూరగాయలు మొత్తం కూడా వేస్తున్నానండి నేను. ఇలా వాటర్లో ఒక 50% వరకు కుక్ అయితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి మనకి ఫాస్ట్గా ఉడకడానికి నేను ఇక్కడైతే గళ్ళుప్పు వేసుకున్నాను. ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసి అయితే గుత్తుల్లా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా వంకాయలను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 50% వరకు కుక్ అయితే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వీక్లీ వన్స్ అయినా పిల్లలకి మనం ఈ మునగాకుతో చేసిన రెసిపీస్ కనుక పెట్టినట్లయితే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. పిల్లల్లోనే కాదు, పెద్దవాళ్ళలో కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మునగాకు మీ డైట్లో ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మునగాకుని దంచి తీసుకున్నాను. ఇలా గనక మనం పప్పుచారులో వేస్తే పిల్లలు పక్కకు పెట్టడానికి ఏ విధంగా కుదరదండి. ఎందుకంటే ఇందులో కలిసిపోతుంది ఈ పప్పుచారులో అనమాట. ఇప్పుడు మనకి కూరగాయలు కుక్ అయినాయో లేవో చూద్దాము. 50% కుక్ అయితే సరిపోతుందండి. ఇక్కడ 50% కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పునైతే ఇందులోకి వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదండి, ఆ రసాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. మీకు ఎంతైతే పప్పుచారు కావాలో అంత రసాన్ని అయితే వేసుకోండి. నేను సమ్మర్ కదండి, కొంచెం పల్చగానే చేస్తాము. కడుపుకి హాయిగా ఉంటుంది ఇలాగా పల్చగా పప్పుచారు చేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే 1 స్పూను కారం వేసుకొని ఒకసారి కలుపుకోండి. మీరు టేస్ట్ చూడండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేను కందిపప్పు ఉడికించినప్పుడు వేసుకున్నాను. అలాగే కూరగాయలు ఉడికించేటప్పుడు కూడా గళ్ళుప్పు వేసుకున్నాను కాబట్టి నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా మునగాకుని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారు. అన్ని కూరగాయలు కూడా చక్కగా ఉడుకుతాయి. 10 to 12 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, పప్పుచారు అనేది మనకి మరిగింది. అలాగే కూరగాయలు అనేది కూడా మనకి ఉడికిపోయింది కాబట్టి ఇది పక్కకు పెట్టుకొని పోపు కోసము మరో గిన్నె పెట్టుకొని ఇందులోకి పోపు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యితో కూడా పోపు చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఒక 5 నుంచి 6 వేసుకుంటే సరిపోతుందండి.
ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేను పోపు కోసము ఆవాలు, జీలకర్ర, మినపప్పు అయితే యూస్ చేశాను. కొన్ని మెంతులు అయితే యూస్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక 5 వరకు వేసుకున్నానండి. నేను తుంచి అయితే వేసుకోలేదు, మీరు కావాలంటే తుంచి వేసుకోండి. అలాగే కరివేపాకు, కొంచెము ఇంగువ కూడా వేసుకొని పోపు ఫ్రై చేసుకోవాలి. పోపు మనకి చాలా బాగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పోపుని పప్పుచారులోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న వెంటనే మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టడం వల్ల పప్పుచారుకి పోపు అంతా కూడా చక్కగా పట్టి మంచి స్మెల్ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, పప్పుచారు అనేది మనకి రెడీ అయిపోయింది. ఎంతో హెల్తీగా అలాగే ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.